ఒక చిన్న గ్రామంలో గంగ అనే ఆవు ఉండేది. అది ప్రతిరోజు అడవికి వెళ్ళి పచ్చిగడ్డి తిని సాయంత్రం తన పిల్ల దగ్గరికి వచ్చేది. ఆవు చాలా మంచిది, నిజాయితీ గలది. ఒకరోజు ఆవు గడ్డి తింటూ తింటూ అడవిలో ఎక్కువ దూరం వెళ్ళిపోయింది. సూర్యుడు అస్తమించిపోయాడు. చీకటి పడడంతో ఆవు చాలా భయపడింది. అప్పుడే పొదల వెనుక నుంచి ఒక పెద్ద పులి గర్జిస్తూ బయటకు వచ్చింది. ఆవును చూసి దాడి చేయడానికి సిద్ధమైంది. పులిదేవా, నన్ను ఇప్పుడే తినకండి. నా బిడ్డ ఇంట్లో ఆకలితో ఉంది. దానికి పాలు తాగించి వచ్చేస్తాను. రేపు ఉదయాన్నే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దయచేసి నన్ను వదిలేయి. హ్మ్, నువ్వు నిజంగా వస్తావా? ఇప్పటి వరకు ఎవరు తిరిగి రాలేదు. అయినా నా నోటి దగ్గరగా ఉన్న ఆహారాన్ని నేనెందుకు వదిలేయాలి? నేను అబద్ధం చెప్పను. నేను తల్లిని. నా మాట తప్పను. నన్ను నమ్ము. ఆవు మాటలు విని పులి ఆశ్చర్యపోయింది. చివరకు ఆమెను వదిలేసింది. ఆవు తన ఇంటికి వెళ్ళి తన బిడ్డకు పాలు తాగించి మంచి చెడులు చెప్పింది. తల్లి ప్రేమతో మనసు నిండిపోయినా తన వాగ్దానం గుర్తుంచుకుంది. రేపు అడవికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఉదయం ఆవు ధైర్యంగా అడవికి వచ్చింది. అదే చోట పులి ఎదురు చూస్తుంది. అద్భుతం, నిజంగానే వచ్చావు. నీ నిజాయితీ చూసి నేను ఆశ్చర్యపోయాను. నిన్ను తింటే ఆ దేవుడు నన్ను క్షమించడు. పులి ఆవును వదిలేసింది. ఇకపై నీకు గాని నీ గ్రామానికి గాని హాని చేయనని మాటిచ్చింది. అప్పటినుంచి ఆవు పులి స్నేహితులుగా ఉండేవారు. నీతి: నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది.